అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ముందు వీడియోస్లో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అని అయితే ఇంకా ఇక్కడ వీడియోనే ఇదైతే ఇక్కడ అంటే చెప్పాను కదా మా ఊర్లో గ్రామ దేవత సంబరాలు అలానే కొలుపులు ఇంకా చాలా అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా మా భాషలో అయితే సంబరాలు అని అంటాము అంటే మా గ్రామ దేవత సంబరాలు అని అనుకుంటూ ఉంటాము నేను ఈ మధ్య యూట్యూబ్లో అలా చాలా చోట్ల చూశాను మా ఊరి కొలుపులు అలానే జాతర ఇలా కొన్ని వర్డ్స్ అయితే విన్నాను కొత్తగా ఇంకా అందుకే అంటున్నాను మీరేమంటారో నాకైతే ముందు కామెంట్స్లో చెప్పేయండి మేమైతే సంబరాలు అంటాము ఇంకా సేమ్ అలానే ఈ వీడియో మొత్తము కూడా మేము సంబరాలు ఎలా జరుపుకున్నామన్న అలానే మాట్లాడతాను ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ లేచేసరికి 5:30 అలా అయితే అయింది అమ్మ అయితే 5కి లేచింది ఇంకా నేనైతే ఒక అరగంట లేట్గా లేచాను లేచిన తర్వాత బయట అయితే మొత్తము కూడా అమ్మ క్లీన్ చేసేసి ముగ్గు వేసి అలానే పసుపు రాసి బొట్లు అయితే పెట్టింది నాకైతే ఫుల్ వర్షము నిన్నల్లా పడింది ఈరోజే ఇంకా వర్షం అయితే లేదు ఇంకా బయట అంతా చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ అన్ని పప్పులు అయితే మేము నిన్న అంటే ముందు రోజే అన్ని రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాము ఎందుకంటే ఈరోజు అవ్వదని అయితే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా అసలు పని అవ్వదు ఇంకా ఎందుకులే ఇవన్నీ పప్పులు అవన్నీ రుబ్బాలన్నా కూడా లేట్ అయిపోతుందని అయితే నైటే అంటే నిన్న ముందు రోజు నైటే మేము గ్రైండర్లో వేసేసాము పప్పులన్నీ కూడా అంటే గారెల పప్పు పూర్ణాల పప్పు ఇలాంటివన్నీ కూడా మేము గ్రైండర్లో అయితే వేసేసాము ఇక్కడైతే మా అమ్మ నన్ను ఇల్లు ఊడ్చుకురమ్మ అని అయితే చెప్పింది ఇంకా నేనైతే ఇల్లు మొత్తము కూడా ఊడ్చుకొచ్చేస్తూ ఉన్నాను ఇంకా చెప్పాను కదా అమ్మ అయితేనేమో బయట అన్నీ క్లీన్ చేస్తూ ఉంది అంటే మీకు ఇందాక చూపించాను కదా బయట ముగ్గు పెట్టడం అవైతే ఇంకా అమ్మ చూసుకుంటూ ఉంది ఇంకా వచ్చేసి నేనైతే లోపల మొత్తము కూడా ఊడ్చేసాను కదా ఊడ్చిన తర్వాత అయితే మొత్తము మళ్ళీ ఒకసారి తడిగుట్టు అయితే వేస్తున్నాను అంటే నిన్న ముందు రోజు ఒక రోజు అయితే అంటే ముందు రోజు మేము ఆల్రెడీ ఇల్లు మొత్తము కూడా చీపిరితో మొత్తము కూడా కడిగేసింది మా అమ్మ అయితే బయటికి లాగేసింది మొత్తము దుమ్ము ధూళి అంతా మేము ఒక 2-3 డేస్ నుండి అంతా ఇంటి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాము ఇంకా తర్వాత మేము సంబరం రోజైతే ఇలా చేసుకున్నాము ఇంకా అమ్మ అయితే దేవుడి గుడి దగ్గర ముగ్గు అయితే పెడుతూ ఉంది ఇంకా అమ్మ అయితే టిఫిన్ అన్నీ రెడీ చేస్తూ ఉంది ఇంకా మేము టిఫిన్ ఎలా వేస్తుంది అవి కూడా చిన్న వీడియోస్ అయితే తీసాము ఒక సైడ్కేమో పాల పొంగల్ అయితే పెట్టేసి ఒక సైడ్కేమో గారెలు అయితే వేస్తుంది ఈ 5 గారెలు అమ్మవారికి అయితే తీస్తుంది అంటే దేవుడికి పెట్టేవి అల్లం అవి వేయకూడదు అంటారు కదా పచ్చిమిర్చి అవి ఇంకా అమ్మ అయితే మాకు సపరేట్గా వేయడానికైతే మళ్ళీ అమ్మ అంటే పచ్చిమిర్చి అలానే అల్లం అవన్నీ కూడా మళ్ళీ పేస్ట్ అయితే వేరేలాగా కలిపేసి మళ్ళీ మాకు కూడా గారెలు అయితే వేసింది ఇంకా మేమైతే మార్నింగే టిఫిన్ చేసేసాము అంటే లేట్ అయిపోతుంది టెంపుల్కి వెళ్ళేసరికి 11-12 అలా అయితే అయిపోతుంది అని అయితే ఇంకా ఫుడ్ తినేసేమంది ఏదో ఒకటి తినండి అని అంది ఇంకా మేమైతే గారెలు వేసింది కదా ఇంకా చట్నీ అయితే వేసుకుని తినేసాము తిన్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా సింపుల్గా అయితే శారీ కట్టేసుకున్నాను ఇది మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అత్త వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకున్నాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఆ రోజు కట్టుకున్నది నేనైతే మళ్ళీ తెచ్చుకున్నాను ఎందుకంటే నేను శారీస్ ఎక్కువగా కట్టను కదా నాకైతే కొనాలి అని అయితే అనిపించదు ఇంకా ఇక్కడైతే నేను దేవుడికైతే పూజ చేసుకుంటూ ఉన్నాను అమ్మ అయితే గారెలు అవన్నీ వేస్తూ ఉంది కదా అంటే ఇంకా గ్యాస్ దగ్గర పని మీద ఉంది కదా ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేస్తుంది కదా అని అయితే ఇంకా నన్ను పూజ చేసేమంది ఇంకా అది కాక ఆడపిల్ల పూజ చేస్తే మంచిదని అయితే ఇంకా అమ్మ చెప్పింది ఇంకా నేను అందుకే పూజ అయితే చేసేసాను అమ్మ అయితే ఇక్కడ అన్నీ సెట్ చేసేసి వెళ్ళింది ఇంకా మా ఇంటి దగ్గర అయితే నేనే చేస్తాను అక్కడికి వెళ్తే ఎందుకో తెలియదు కానీ నాకు బద్ధకం లాగా అనిపిస్తుంది ఇంకా అన్నీ అమ్మే సెట్ చేసి ఇంకా అలా అంతా దీపారాధనవి అన్నీ కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా నేనైతే వెలిగించి హారతి అయితే ఇచ్చి ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఇంకా చూసారు కదా ఇప్పుడు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టారు కదా ఆ ప్రసాదమే సాయంత్రం అమ్మవారికి తీసుకువెళ్ళి గుడి దగ్గర పెట్టాలి నైట్ టైం ఇంకా గుడి దగ్గరికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము అంటే ఇంటి దగ్గర మేము పూజ అదంతా చేసుకున్నాం కదా ఇంకా ఒకసారి అయితే దేవుడి దగ్గరికి అంటే అమ్మవారి దగ్గరికి ఒకసారి వెళ్ళేసి మనం దండం పెట్టుకుని చక్కగా మనం కొబ్బరికాయలు అవి ఉంటాయి కదా అవైతే పెట్టుకుని రావచ్చు ఇంకా ఆడవాళ్ళం అందరము కూడాను ఇక్కడ నాన్న వాళ్ళైతే నాన్న అన్నయ్య అయితే ఒకసారి వెళ్ళొచ్చేసారు ఎందుకంటే వాళ్ళు మాకు ఒకటి ఉంటుంది అనమాట ఈ టైం వరకే కోళ్ళు కోయాలి అమ్మవారి దగ్గర గుడి దగ్గర అలా అయితే అంటూ ఉంటారు పూత పెట్టడం అని ఇంకా ఆ టైం వరకు ఉంటుంది కదా ఇంకా మాకైతే లేట్ అయిపోతుందని అయితే మా నాన్న అన్నయ్య కలిసి ఇంకా కోళ్ళు అయితే తీసుకుని వెళ్ళిపోయి అంటే అన్నయ్య వాళ్ళు అంటే అమ్మ వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు మా అన్నయ్య మొక్కుకుంటూ ఉంటాడు ఒక కోడి అంటే ఒక కోడి పుంజు అలానే ఒక పెట్ట రెండు కూడా మొక్కు తీర్చుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడాను
ఇంకా ఆ రెండు కూడా తీసుకువెళ్ళి అమ్మవారికి తిప్పేసి వాళ్ళు కొబ్బరికాయ పెట్టి దండం పెట్టుకుని వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కోళ్ళు అయితే ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత మేమైతే వచ్చాము. మామూలుగా అయితే అందరము కలిసి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మళ్ళీ అది చెప్పాను కదా, పూత వేశారంటే మళ్ళీ కోళ్ళు కోయడానికి ఉండదు. ఇంకా అందుకే మామూలుగా తిప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోవడమే, తర్వాత కోసుకోవచ్చు ఇంకా ఇంటి దగ్గర. ఇంకా ఇదంతా ఎందుకులే అని అయితే ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే తీసుకొచ్చి కోసేసి, అంటే మెడ ఉంటుంది కదా అది కట్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మేమైతే టెంపుల్కి వచ్చాము. ఊరి టెంపుల్ చూసారా ఎంత బాగుందో, చెరువులో మధ్యలో ఉంటుంది. మధ్యలోకి ఒక అంటే సైడ్ మొత్తము కూడా నీళ్లు ఉంటాయి, మధ్యలోకి ఇంకా రోడ్డు, అలా అమ్మవారి గుడి అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అన్నది. నాకు ఇంకా డీటెయిల్డ్గా చూపించడానికి నాకు తెలిసి ఇంకా చాలా వరకు చూపించాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి ఎక్కువగా జనం కూడా అంతగా అయితే ఎవరు లేరు. ఇంకా అందుకే వీడియోస్ కూడా చాలా చక్కగా తీసుకున్నాను. ఇంకా చూసారు కదా, అవంతా కూడా పోతురాజు శిలలు, అలానే అమ్మవారి దగ్గర అంతా కూడా మీకు చూపించాను కదా. ఇది వచ్చేసి పుట్ట దగ్గర. మా ఊర్లో బెనిఫిట్ ఏంటో తెలుసా, ఎక్కడికి ఏ ఊరు వెళ్ళాల్సిన పని ఉండదు. ప్రతి దేవుడు కూడా మా ఊర్లో ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద శివాలయంలు అన్నీ ఉంటాయి ఊర్లోనే మొత్తము కూడా. ఇలా చాలా గుడులే ఉంటాయి. మా ఊరు చాలా పెద్ద ఊరే. ఇంకా చూసారా, మేమైతే ఇంకా పూజ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడైతే నేను మీ అందరికీ చూపించినట్టుగా ఉంటుందని అయితే ఇంకా ఇలా చూపిస్తున్నాను. అంటే చెప్పాను కదా పూత వేసేస్తారు అని అయితే, కోడిని ఇంకా కట్ చేయకూడదు అని. ఇలాగే అంటే ఇప్పుడు చెట్టు చుట్టూ బొట్లు పెట్టేశారు కదా పసుపు రుద్ది, మార్నింగ్ టైంలో ఒకలాగా ఉంటుంది. అంటే మార్నింగ్ టైంలో ఒకసారి పెడతారు, మళ్ళీ పూత వేసేయడం అంటే ఇంకా పూత ఏదో చేస్తారు, మనకి తెలియదు అంతగా. ఇంకా అది చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొత్తగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తారంట మళ్ళీ నిండుగా. అలా పెట్టిన తర్వాత మనం కోళ్ళు కట్ చేయడానికి ఉండదు. ఇంకా చూసారు కదా, ఇక్కడ మా బండి పరిగెత్తుతున్న చోట మొత్తము కూడా బ్లడ్డే, అంటే పోతుల్ని అలానే కోళ్ళని ఇక్కడే కట్ చేస్తూ ఉంటారు. ఇంకా మా బన్నీని 2 ఫోటోలు తీస్తాను ఆగమ్మ అంటుంటే అస్సలు ఆగడం లేదు, పరిగెడుతూనే ఉంటున్నాడు. హాయ్ చెప్పు అంటుంటే హాయ్ చెప్తున్నాడు. అటు ఇటు ఇక్కడ బాగా వస్తుందా ఇక్కడ బాగా వస్తుందా అని తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ బాగున్నాను చెప్పమ్మా అంటున్నాడు. ఇక్కడ ఇంకా మేము ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కోళ్ళు కూడా కట్ చేయించుకొచ్చేసారు ఇంటి దగ్గర. ఇంకా నాన్న వాళ్ళు కట్ చేసేసిన తర్వాత మేమైతే కర్రీ చేయడానికి ఇంకా అమ్మ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుంది మళ్ళీ గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత. అమ్మ వంట చేసే వీడియోలు అయితే ఏమీ తీయలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టామని అయితే, ఈ ప్రసాదాన్ని మళ్ళీ నైట్ అయితే మనం గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రావాలి. మా పిల్లలు కదిపేస్తారేమో అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అదంతా కొండెక్కేసిన తర్వాత అయితే తీసేసి వేరే చోట పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే అమ్మ బగారా రైస్ అలానే నాటుకోడి పులుసు అయితే చేసింది. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా బాగా నచ్చేసాయి. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను మీతో, చాలా బాగా నచ్చేసింది నాకైతే. బగారా రైస్లోకి పెరుగు చట్నీ లేకపోతే ఏం బాగుంటుంది, ఇంక అందుకే పెరుగు చట్నీ కూడా కలిపేసింది మా అమ్మ. నాకైతే వీటి టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చాయి. ఇంకా వేడివేడిగా అప్పటికప్పుడే గుడి నుండి రాగానే తినేసాను. ఇంకా మాకైతే ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు అలా అయితే ఏమీ ఉండదు, మన ఇష్టం. చాలామంది అయితే అంతకుముందు అంటే మా అమ్మ వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండి సాయంత్రం టైంలోనే ఒక్క పూట టిఫిన్ చేసేవాళ్ళు, మొత్తము కూడా ఉపవాసం ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఉండలేకపోతున్నారు. మా అమ్మ అదే అంటుంది, నేను ఇప్పుడైతే ఉండలేకపోతున్నాను కానీ అంతకుముందు రోజులైతే నేను రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండేదాన్ని అని అయితే చెప్తూ ఉంది. ఇంకా ఇక్కడైతే మేము ఇంకా మధ్యాహ్నం వెళ్ళొచ్చేసాము, భోజనం చేసాము, కొంచెంసేపు పడుకున్న తర్వాత ఏమో 3-4 ఆ టైంలో అయితే ఇంకా పోతురాజు స్వామిని అయితే ఇంకా ఊరు మొత్తము తిప్పుతారు, ఇలా సంబరం లాగా తీసుకొస్తారు. అంటే డీజేలు అలానే ఇంకా దేవుడిని అలానే ఎద్దుల్ని తీసుకుని ఇలా అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఇంటింటికి మనం అంటే మా ఊర్లో చూపించాను కదా, మా ఊర్లోకి అయితే అమ్మవారిని తీసుకొచ్చారు. అంటే అత్తయ్య వాళ్ళ సైడ్ అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ చేస్తాం కదా, ఇక్కడైతే అలా ఉండదు. మనం గుడి దగ్గరికి వెళ్ళి చేసుకోవడమే ఏం చేసినా కూడా. ఇంకా మామూలుగా అయితే ఈ గెడ ఉంటుంది కదా పోతురాజు స్వామిది, ఆ స్వామి గెడ అయితే అందరూ కూడా పట్టుకుని అయితే తీసుకొస్తారు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత డప్పులు చాలా బాగుంటుంది. అసలు సంబరం అంతా ఇలా ఊర్లో తిప్పేదాని వెంపటే ఉంటుంది, చాలా బాగా నచ్చిద్ది. ఇంకా అందరము కూడా గెడ వచ్చిన తర్వాత నీళ్లు వారపోసి ఇంకా అంతా మనం పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూసారు కదా, ఇంకా అందరికీ ఇళ్ళకైతే ఏమీ వెళ్ళరు, మెయిన్ రోడ్డు ఉంటుంది కదా అక్కడైతే వచ్చేసి ఇంక ఇలా అయితే ఆపుతారు. మా రోడ్లో వాళ్ళందరూ కూడా ఇంక నుంచున్నారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా మా చిన్నోడిని తీసుకుని వెళ్ళి నుంచుని అక్కడ ఎలా చేస్తారో అన్నది చూస్తూ ఉన్నాను. ఇంకా మామూలుగా నాకైతే తెలుసు ఎలా చేస్తారో అన్నది కూడా, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని అయితే మా ఇంటి దగ్గర ఒక పాప ఉంటే తనకైతే ఫోన్ ఇచ్చేసి తీయమన్నాను వీడియో.
పోతురాజు స్వామి గడనైతే తీసుకొస్తారు కదా, అంటే అమ్మవారు వాళ్ళ అన్నయ్య తమ్ముడు అంటారు కదా. పోతురాజు స్వామిని అమ్మవార్లకి అన్నయ్య తమ్ముడు అంటారు. నాకు కూడా అంతగా అయితే ఎక్స్ప్లెయిన్డ్గా డీటెయిల్డ్గా అయితే నాకు అంతగా ఏమీ తెలియదు. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నేను కూడా పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకున్నావో లేదంటే ఇంకా నేను విన్నవో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూశారు కదా, ఇంకా అలా మేము మా ఊరు మొత్తము కూడా తిప్పుతారు. మొత్తము అంతా ఊరు మొత్తము తిప్పుతారు ఇలా గడ పట్టుకుని. ఇంకా అందరూ మగవాళ్ళు అందరూ తిరుగుతూ ఉంటారు డీజేలు పెట్టుకుని, కుర్రోళ్ళు డ్యాన్సులు వేస్తూ ఇలా అయితే సంబరంలాగా చేస్తారు. చాలా బాగుంటుంది సంబరం అయితే, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము. సంవత్సరానికి వచ్చేది ఒక్కసారి కదా, ఆడవాళ్ళమేమో బట్టలు కుట్టించుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మగవాళ్ళేమో డ్యాన్సులు వేయడము, ఇలా కుర్రవాళ్ళు చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా ఇదంతా పక్కన పెడితే ఇంకా డీజేల విషయానికి వస్తే మామూలుగా ఉండదు. ఇంకా చూడండి కుర్రవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఒక ఏజ్ వాళ్ళందరూ ఇంక ఇక్కడే ఉన్నట్టుంటారు. ఊర్లో ఎప్పుడున్నా లేకపోయినా ఇలాంటి టైంలో మాత్రం అందరూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో మా ఊర్లో వాళ్ళు ఎవరైనా చూస్తారేమో నాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వీడియోస్ తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు యూట్యూబ్లో పెట్టడానికా అని అడుగుతూ ఉన్నారు కొంతమంది. అవును అని అయితే అంటూ ఉన్నాను. నాకు ఇక్కడ కొంచెం ఇంకా మా బన్నీని చూడంగానే చాలా భయం వేసింది. ఎందుకంటే నిద్రపోతున్నాడా లేదా ఏడుస్తున్నాడా కూడా అర్థం కాలేదు. ఇంకా అక్కడంతా అంటే ఊరు సగం ఉన్నప్పుడే వెళ్ళాడు మా అన్నయ్య దగ్గరికి. మా నాన్న మా అన్నయ్య ఇద్దరు కూడా వాడిని తిప్పుతూ ఉన్నారు. ఇంకా మా రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత ఇచ్చారు. ఇంకా వాడు కాసేపు అలా ఆడుతూ ఉన్నాడు. మా చిన్నోడేమో నా దగ్గరుండి డ్యాన్స్ వేస్తున్నాడు కానీ అస్సలు వెళ్ళడం లేదు మా నాన్న దగ్గరికి. అందరూ కుంకుమ బొట్లు అలా పెట్టుకుంటూ ఉంటారు కదా అమ్మవార్లకి. మాకైతే ఇక్కడ అలా కాదు, పసుపునే ఇంకా ఇలా వాటర్లో కలిపేసి అమ్మవారి బొట్టుగా పెట్టుకుంటూ ఉంటాము. మా ఊర్లో స్పెషల్ ఇదే. ఇంకా ఇక్కడైతే ఇలా కత్తులతో ఓడ్చుకోవడం, అలానే తాళ్ళుతో కొట్టుకోవడం ఇలా కూడా చేస్తారు. సంబరం అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వాయిస్ అంటే మేము రియల్ వాయిస్ ఎలా ఉంటుందో అది కూడా యాడ్ చేద్దాము అనుకున్నాను. కానీ ఎందుకంటే కాపీరైట్ వస్తుందేమో, అంటే డీజే సౌండ్స్ ఉన్నాయి కదా, కాపీరైట్ వచ్చిద్దేమో అని అయితే ఇంకా నేను అవి సౌండ్స్ అయితే ఏమీ పెట్టడం లేదు. నేను ఓన్ వాయిసే మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడైతే ఒంటి మీదకి అమ్మవారు వచ్చింది. ఇంకా అది కూడా కొద్దిగా చూయిద్దామని అయితే మీకు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏం కనిపించలేదు నాకైతే. ఇంకా నేను ఇంకా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇలా డీజే అందరూ కూడా ఇంకా మామూలుగా లేదు హడావిడి. ఇంకా మీ అందరికీ ఒక విషయం చెప్పనా, మా ఊర్లో మేము ఇంత హ్యాపీగా చేసుకున్నా కూడా మాకు ఒక చిన్న లోటు అన్నది ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పటికీ తీరుద్దో ఏమో. అంటే అమ్మవారు ఒంటి మీదకి వస్తే నాకు సంబరం బాగా చేశారు చేయలేదు అలా మాట్లాడుతూ ఉంటారు కదా. ఒంటి మీదకి వచ్చినప్పుడు బాగుంది బాగోలేదు అలా చెప్తారు కదా. కానీ మా ఊరు అమ్మవారికి అలా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అమ్మవారిని కాటిపాపలోళ్ళు అంటారు కదా, అంటే మనకి సంక్రాంతి ఆ టైంలో వస్తూ ఉంటారు కదా, ఆ టైంలో అయితే అమ్మవారి నోరు కట్టేశారంట. ఇంకా అందువల్ల అయితే అమ్మవారు ఏమీ చెప్పలేకపోతుంది. ఇప్పటికీ కూడా అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా అలానే డ్యాన్స్ వేస్తూ అలా వేప మండలు పట్టుకుని అలా డ్యాన్స్ లాగా చేస్తూ అలా ఆగిపోతారు ఎంతసేపటికైనా సరే. కానీ ఇంకా ఏమీ మాట్లాడరు. ఇంకా ఈ ఒక్క చిన్న విషయం మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఊరు మొత్తము కూడా ఏదో ఒకటి అమ్మవారు ఇలా మాట్లాడి బాగుందనో ఏదో ఒకటి చెప్తారు కదా, అలా చెప్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ కాదు చాలా సంవత్సరాల నుండి అనిపిస్తూ ఉంటుంది. లిటరల్లీ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా నాకు కళ్ళమ్మట నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. అంత ఎమోషనల్ నేనైతే. అమ్మవారి విషయంలో కూడా ఇలా జరుగుతున్నాయంటే మనుషుల విషయాల్లో జరగకపోతే ఇంక ఎలా అసలు మనము చూడండి. అమ్మవారు నోరు విప్పి ఏమైనా చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అమ్మవారు ఇలా మాకు బాగా సంతోష పెట్టారు ఇలా అయితే చెప్తూ ఉంటారు కదా చాలా చోట్ల. కానీ మా అమ్మవారికి ఆ అవకాశం లేదు మాట్లాడే అవకాశం. కానీ మా ఊర్లో ఎటువంటి బాధలు లేకుండా చాలా హ్యాపీగా చూసుకునే బాధ్యత అమ్మవారిదే. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మవారిని మీరు కూడా ఒకసారి చూసి దండం పెట్టుకోండి. ఏమనుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కసారి దండం పెట్టుకోండి మీరందరూ కూడా. ఇక్కడైతే నేను నైట్ టైము ఇంకా నేనైతే వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారని అయితే. మా ఇంటి దగ్గర ఒక పాప ఉందని చెప్పాను కదా, తనకైతే ఫోన్ ఇచ్చి పంపించాను ఇంకా అమ్మతో పాటు. ఇక్కడైతే నైట్ టైం అయితే ఇలా ఉంటుంది. ఇంకా అందరూ కూడా సంబరం అంటే మా వైపుకి వచ్చింది కదా, ఇంకా మళ్ళీ అటంతా తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి రావడానికి వచ్చేసే లోపు వీళ్ళందరూ కూడా వెళ్ళి గుడి దగ్గర కూర్చుంటారు. అంటే చెప్పాను కదా అమ్మవారి దగ్గర మనం నైవేద్యం పెట్టాం కదా, అవన్నీ తీసుకువెళ్ళిపోయి ఆ సంబరం ఇంటికి గుడికి వచ్చేసిన తర్వాత మనం
లోకి అందరూ వచ్చేసి పోతురాజు గడను కూడా అక్కడ లోపల పెట్టేసిన తర్వాత ఇలా నైవేద్యాలు ఉన్నాయి కదా అమ్మవారి దగ్గర మార్నింగ్ పెట్టినవి, అవన్నీ కూడా అప్పుడు పెట్టేసి అమ్మవారికి దండం పెట్టుకుని వస్తారు. ఇలా అయితే మా గ్రామ దేవత సంబరాలు అయితే చక్కగా చేసుకుంటూ ఉంటాము సంవత్సరానికి ఒకసారి. చూసారా జనం అందరూ ఎలా ఉన్నారు, ఎంతమంది వచ్చారో. ఇంకా చాలామంది వస్తారు, ఇంకా సంబరం వెంబట కొంతమంది ఉంటారు కదా, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా చూడండి అందరూ కూడా వెయిటింగ్ అసలు సంబరం ఎప్పుడు వస్తుందా అని. ఇంకా రోడ్డు దాకా వచ్చేసింది. ఇంకా డీజే సౌండ్ అంటే వస్తుందని అయితే వీడియోస్ పెట్టలేదు కదా, ఇంకా షార్ట్స్లో కూడా పెట్టడానికి అవ్వదు. కానీ రియల్గా వింటుంటే చాలా బాగుంది సౌండ్ అదంతా కూడా. కానీ ఏం చేస్తాం, కాపీరైట్ వస్తే మళ్ళీ ఏం చేయలేం కదా, అందుకే పెట్టలేదు. మళ్ళీ అసలు వీడియోనే డిలీట్ అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా అమ్మవారు అంటే ఇంకా సంబరం కూడా ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేస్తుంది. చూసారా జనం అందరూ ఎంతమంది ఉన్నారో, చాలా బాగుంటుంది అసలు. డీజే కానివ్వండి ఇలా సంబరం చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొత్త వాళ్ళకి కూడా చూడడం అన్నది. మా ఊర్లో నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ హాయ్. అలానే నా వీడియోస్ చూస్తున్నామని చాలామంది ఇక్కడ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చెప్తూ ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే ఇప్పుడు అమ్మవారి అంటే ఇప్పుడు సంబరం వచ్చింది కదా మా ఊర్లోకి, అంటే మా వైపుకి వచ్చినప్పుడు ఒక బుడ్డ పాప అయితే ఎక్కడంటే ఎద్దుల బండి కూడా ఉంటుంది వెనకాల, దానిలో ఎక్కువ కూర్చుని ఉన్నారు. ఇంకా సంబరం అయిపోయిందని అయితే ఇంకా వెళ్ళిపోతున్న టైంలో నేను ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా నడుచుకుంటూ వస్తుంటే ఆ పాప అంటుంది, నేను నీ వీడియోస్ చూస్తాను తెలుసా అంటుంది. నాకు అసలు ఏమనాలో కూడా అర్థం కాలేదు. చాలా నవ్వు వచ్చింది, చాలా క్యూట్గా చెప్పింది. చిన్న పాప అయినప్పటికీ అసలు నా వీడియోస్ ఇంత చిన్న పాపకి కూడా నచ్చుతున్నాయా అనిపించింది. నువ్వు వీడియోస్ తీస్తావు కదక్క, నీ వీడియోస్ బాగుంటాయి అక్క అంటుంది. నేను వెళ్ళిపోతున్నా కూడా మాట్లాడుతూనే ఉంటుంది. నాకు అంటే ఎద్దుల బండి వెళ్ళిపోతూ ఉంది కదా, ఇంకా నేను కూడా ఆగలేదు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సంబరం అయితే ఊర్లోకి ఇంకా గుడి దగ్గరికి కూడా వచ్చేసింది దగ్గరలోకి. ఇంకా అందరూ డ్యాన్స్ వేయడం ఆగారు. ఇంకా అప్పటికే ఇంకా కొంచెం అలసిపోయారు కదా. ఇంకా చూసారు కదా ఎంత బాగుందో, ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు మాకు ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటూ ఉంటారు వినాయక చవితికి ముందు. ఈ ఒక్క సంవత్సరము కూడా ఇంకా ఆగస్టు నెలలో మాకు సంబరాలు అన్నవి ఖచ్చితంగా పెట్టుకుంటారు. కాకపోతే డేట్ అన్నది పెద్దవాళ్ళందరూ అంటే పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అనుకుని పలానా డేట్ అని అయితే అనుకుంటారు. ఈ డేట్లో చేద్దాం, ఈ డేట్లో చేద్దాం అని అయితే అందరూ ఒక మాట అనుకుని అప్పుడైతే ఇంకా పలానా డేట్ అని అయితే ఊరు మొత్తము కూడా అనౌన్స్ చేపిస్తారు. అప్పుడైతే ఇంకా అందరము ప్రిపేర్ అవుతాము. ఈరోజు అంటే ఒక 20 days ముందే చెప్తారు, ఇంకా పలానా రోజు సంబరాలంట అని అయితే ఇంకా అందరము ఇలా అయితే ప్రిపేర్ అయిపోయి ఇంకా చక్కగా మా ఊరు సంబరాలని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అందరినీ చుట్టాలను పిలుచుకుంటారు. అందరూ ఇంకా చాలా బాగా చేసుకుంటారు. అల్లుళ్ళని అలానే కోడళ్ళని కూతుర్లని మనవళ్ళని మనవరాలని ఏ రోజు లేని ఆనందాన్ని ఆ రోజు తీసుకొచ్చేస్తుంది అమ్మవారు సంబరం చేస్తూ ఉంటే. అంత బాగుంటుంది. ఊరు మొత్తము కూడా చుట్టాలతో నిండిపోతారు, అంత బాగుంటుంది. ఇంటికి వచ్చే 2 families దిగుతూ ఉంటారు చుట్టాలు. అలాంటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఇంకా మేమైతే మా అత్తయ్య వాళ్ళని కూడా రమ్మనైతే ఇన్వైట్ చేసాము. ఇంకా మాకైతే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, నాట్లు అవంతా కూడా నీళ్లు వెళ్ళిపోయాయంట బాగా. ఇంకా మా మామయ్య అయితే కుదరదని చెప్పేసి మా వారైతే వచ్చారు. మేమైతే రాఖీకి వెళ్ళాం కదా, ఇంకా అక్కడే ఉన్నాము అప్పటి నుండి కూడా. ఇంకా అక్కడే ఉన్నాం కదా, ఇంకా నేనైతే రాలేదు. ఇవి అయిన తర్వాత వద్దామని అయితే ఈ వీడియో మీకు ఎడిట్ చేసి పెడుతున్నప్పుడు అయితే నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. చూసారు కదా డీజే సౌండ్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకైతే చాలా బాగుంటుంది అసలు, చాలా 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 బాగుంటుంది. ఒక్క చిన్న వీడియోతో కూడా మీ ముందుకి ఇంత బాగా తీసుకొచ్చానంటే నేను ఇప్పటికీ గర్వపడుతూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉండడం కూడా ఒక వరం లాంటిదే అని భావిస్తూ ఉంటాను. ఇలాంటి మన ఛానల్ని ఇంకా మంచిగా కాపాడుకుంటూ ఇంకా మంచి వీడియోస్తో మీ అందరికీ ముందుకి తీసుకొస్తాను. అమ్మవారి దయ ఉంటే మన ఛానల్ ఎప్పుడు ఇలానే వ్యూస్ మంచిగా వచ్చి, మన ఛానల్లో ఇప్పుడు ప్రస్తుతానికి 3000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాము ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారో, మన ఫ్యామిలీ పెద్దదవుతుందా ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ చెప్పాను కదా ఎద్దుల బండి అని అయితే ఇలాగే వెనకాల కట్టుకుని ఉంటారు. డీజే బాక్స్ అలానే గడ అంటే పోతురాజు గడ ఉంటుంది కదా, ఆ గడ అలానే ఈ ఎద్దుల బండి, ఈ 3 కూడా తిప్పుతూ ఊరు మొత్తము ఇంకా జనం అందరూ ఉంటారు. ఇక్కడైతే చాలా సేపు సంబరం అయితే ఇలా చేస్తూ ఉన్నారు.
వీడియో ఇంతవరకే చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఖచ్చితంగా. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి గురించి కూడా నేను మనసులో దండం పెట్టుకున్నాను. మన ఛానల్ గురించి మీ అందరి అంటే మన సబ్స్క్రైబర్స్ అందరి గురించి అలానే వ్యూవర్స్ అందరి గురించి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. మనందరికీ ఎప్పుడు అమ్మవారి తోడుగా ఉంటుంది. ఇక్కడ మా సంబరాలు అయితే ఇలా మంచిగా జరిగాయి. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా తెలపండి. ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇంతే. ఈ వీడియో నచ్చితే మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ వ్యూస్కి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ వీడియోకి లైక్ చేయడం, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీరందరూ కూడా నన్ను ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.